ఇది చూసాక నాకైతే చాలా భయం వేసింది. డే 1 నుండి డే 60 వరకు కంటిన్యూస్ గా మొబైల్ అండ్ ల్యాప్టాప్ వాడితే ఏమవుతుందో చూద్దాం. మీరు ఒకవేళ ఇలా 1 డే యూస్ చేస్తే మీ ఐస్ మండటం, నెక్ స్టిఫ్ గా అవ్వడం, స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడం, దీని వల్ల స్లీప్ హార్మోన్స్ మీద ఎఫెక్ట్ అవ్వడం లాంటివి జరుగుతాయి. ఇక ఇలా కంటిన్యూస్ గా 5 డేస్ యూస్ చేస్తే ఐ స్ట్రెయిన్, కనురెప్పల్లో తక్కువ మూమెంట్ ఉండడం, ఐస్ మొత్తం డ్రై అవ్వడం, బ్రెయిన్ ఓవర్ స్టిమ్యులేట్ అయిపోయి ఇక యాంగ్జైటీ అండ్ ఇరిటేషన్ వస్తాయి. ఇలానే 10 డేస్ వాడితే మీ ఫోకస్ లెవెల్ క్రాష్ అవుతుంది, మెమొరీ ఇష్యూస్, తలనొప్పి, మూడ్ స్వింగ్స్, ఇక ఫైనల్ గా మీ బ్రెయిన్ ఆటోమేటిక్ గా స్క్రీన్ ని మాత్రమే చూడమని చెప్తుంది. ఇది ఒక అడిక్షన్ లాగా మారుతుంది. ఇక 20 to 30 డేస్ లో ఏమవుతుంది అంటే మీరు ఎప్పుడు పడుకుంటారో మీకే అర్థం కాదు, ఆకలి అవ్వదు, అన్ని ఉన్నా కానీ మెంటల్లీ లోగా ఉంటారు, ఫిజికల్ గా కూడా చాలా వీక్ గా అయిపోతారు, ఇక బ్యాక్ పెయిన్ అండ్ వెయిట్ గెయిన్ కూడా అవుతారు. ఇక 60 డేస్ కి చూసుకుంటే మీ బ్రెయిన్ బయట ప్రపంచాన్ని మర్చిపోయి డిజిటల్ వరల్డ్ కి అలవాటు అయిపోతుంది. మీ ఐసైట్ మొత్తానికే పోయే ఛాన్స్ కూడా ఉంది, పాస్చర్ కూడా దెబ్బతింటుంది అండ్ ఎమోషనల్ గా చాలా అన్స్టేబుల్ అవుతారు. ఇక ఫైనల్ గా ఎలా అవుతుందంటే చేతిలో ఏదైనా డిజిటల్ గ్యాజెట్ ఉంటేనే మీ బ్రెయిన్ పనిచేస్తుంది. ఇంకొన్ని డేస్ కూడా ఇదే కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అసలు ఆ ఊహే ఎంతో భయంకరంగా ఉంది కదా. మరి మీ సంగతి ఏంటి? మీరు రోజు ఎన్ని గంటలు ఈ డిజిటల్ వరల్డ్ లో ఉంటున్నారు? తప్పకుండా కామెంట్ చేయండి.